హాయ్ హలో అండి. ఇలా మన చేతులతో తయారు చేసుకున్న నెయ్యిని మనం వంటల్లో వాడుకున్న, పచ్చళ్ళలో అయినా ఏ వంటకాల్లో వాడుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. అలా మన చేతులతో మనం చేసుకున్న నెయ్యిని మనం వాడుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికోసమని నేను డైలీ తీసుకొచ్చుకునే పాలు కాసుకొని కొన్ని పాలు టీకానికి పక్కన పెట్టుకుంటాను, కొన్ని పాలు పెరుగు తోడు పెట్టుకుంటాను. అలా కాసి పక్కన పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మేగడంతా పైకి తేలుతుంది. ఆ మేగడంతా తీసి ఒక డబ్బాకి వేసుకుంటాను. అలాగే పెరుగు తోడు పెడతాను కదా, పెరుగులో మేగడ కూడా తీసి అదే డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. అదంతా కలిసి ఒక వారం అయిన తర్వాత ఇలా డబ్బా ఫుల్ అయిపోతుంది. నాకు వారానికి అరకిలో నెయ్యి దాకా వస్తుంది. ఆ మేగడంతా కలెక్ట్ అయింది నేను ఒక గిన్నెలో వేసుకుంటాను. గిన్నెలో వేసుకొని మనం మిక్సీకైనా వేసుకోవచ్చు. మిక్సీకి వేసుకొని అలా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే విస్కర్తో విస్క్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మిక్సీలో అయినా వేస్తాను. ఇలా కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత మనం బాగా విస్కర్తో విస్క్ చేసి అలాగ బాగా తిప్పామనుకోండి, ఓ 10 నిమిషాలు అలా తిప్పగానే వెన్న మాత్రం చక్కగా వెన్న అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా చూడండి, నాకైతే ఎంత వెన్న వచ్చింది. ఒక అరకిలో వరకు వస్తుంది నెయ్యి. చూపిస్తాను మీకు ఎంత నెయ్యి వస్తుందో. ఇలా వచ్చిన నెయ్యిని మనం ఇంకో గిన్నెలోకి 2-3 సార్లు కడిగేసుకొని ఇంకో గగిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి కరిగిస్తాను. ఇలా విస్కర్తో తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. లోపల ఏమైనా నెయ్యి అడుగంటకుండా బాగా నీట్గా కాగుతుంది. ఇలా మొత్తం కాగిపోయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు అసలు కాస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. నాకు నెయ్యి అయితే కాగిపోయింది. కాగిపోయి చల్లారినాక ఒక బాటిల్కి ఇలా వేసుకుంటా వడకట్టుకొని ఒక బాటిల్లో తీసుకున్న తర్వాత చూడండి ఎంత నెయ్యి వచ్చిందో. చాలా బాగుంటుంది. ఇలా మనం వాడుకుంటే ఇప్పుడు ఏ కల్తీలు లేకుండా మన చేతులతో మనం చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఒకసారి కామెంట్ చేయండి నా నెయ్యి ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా ఒకసారి కామెంట్ చేయండి.